మన మన అధ్యక్షుడైనటువంటి గౌతమ్ గారికి 150 సెక్టర్లో కనీసం 90% సెక్టర్ని పూర్తి చేసి ఇవ్వడానికి మీ యువకులందరూ కూడా పోటీ పడి బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో పనిపెట్టాలని, అంతేగాని అధ్యక్షులు వచ్చారు కదా మనం ఏదో మీటింగ్కి వెళ్ళాము కదా మళ్ళీ అధ్యక్షులు వచ్చినప్పటికీ మరి మీటింగ్కి తయారవడం కాకుండా తప్పనిసరిగా మీ అందరూ కూడా భవిష్యత్తు మీది బహుజన సమాజ్ పార్టీ పరిపాలన వస్తే మీరే చూస్తారు, మీ యువకులే చూస్తారు. తప్పనిసరిగా ఆ రోజు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు తప్పనిసరిగా వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి నూతన అధ్యక్షుల వారికి 150 సెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించి మరి జిల్లా కమిటీ మరి మీటింగ్ ఈ యొక్క లోక్సభలోని ఎలక్షన్లకు ముందే ఎప్పుడైతే ఈ 150 సెక్టర్ కమిటీని నిర్మించుకోగలిగామో తప్పనిసరిగా మనం ఏదైతే అసెంబ్లీకి కనీసం మూడు ఎంపీటీసీని గెలిపించుకుని కొన్ని జడ్పీటీసీలు కూడా కనిపించుకునే స్థాయి మనకు ఏర్పడుతుంది. అప్పుడు జరుగుతుంది బహుజన సమాజ్ పార్టీ విలువ ఎటువంటిదో బహుజన సమాజ్ పార్టీ విలువని మీరు అప్పుడు రుచి చూస్తారని చెప్పైతే మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కసిగా బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలోకి పూర్వ వైభవాన్ని మళ్ళా ఈ యొక్క జిల్లాలో తేవడానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యల్ని మరి ఎన్నో నుంచి వారి సమస్యలు చేర్చకుండా మనం ముందుకు వెళ్లకుండా మరి కొత్త వారిని అదేవిధంగా సీనియర్స్ ని కూడా ఒక క్లబ్ చేసి అందరి చేత మనం పనిచేయించుకునే స్థితిలో ఈ జిల్లాని తీర్చిదిద్ది అధ్యక్షుల వారికి ఈ జిల్లా రాష్ట్రంలో ఈ జిల్లా ఉంటుంది అని చెప్పడానికి మీ అందరూ కూడా ఒకసారి తప్పట్లేదు మరి అధ్యక్షుల వారికి చెప్పడానికి అనేది తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మరి నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడి ఉన్నాను, కానీ నాకు ఏ అనారోగ్యం లేదు. డాక్టర్లే నేను అనారోగ్యాన్ని ప్రేమించారు తప్ప నాకు ఎక్కడ కూడా ఏ అనారోగ్యం లేదు. ఈ మధ్య కళ్ళ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. నేను వారంలోనే కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా నేను టైం పెడతాను, ఆ టైం సద్వినియోగం చేసుకోండి. ఈ జిల్లాలో మరి ఒక నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం అది రేపు కాకినాడ జిల్లా సమావేశం మరి రామచంద్రపురంలో జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఏ జిల్లా మీటింగ్ ఆ జిల్లాలోనే జరగాలి కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోకి మరి ఉంది కాబట్టి ఈ జిల్లాలోకి దాన్ని కేటాయించి పోటీ చేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నుంచైనా పోటీ చేసే హక్కు, అదేవిధంగా ఈ దేశంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గైనా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జిల్లాను మార్చి ఆ నియోజకవర్గాన్ని మరి చక్కగా నిర్మాణం జరిగినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఈ జిల్లా కమిటీగా అప్పగించి మరి 7 నియోజకవర్గాల్లో 150 సెక్టర్లను నిర్మించడానికి మరి తప్పనిసరిగా జిల్లా కమిటీ కోరుకుంటే నేను ప్రయత్నించి వారికి శిక్షణ తరగతులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షురానికి నా దేశంలో తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి సార్ ఆరోగ్యం సాగించకుండా మరి రెస్ట్ తీసుకోవాలి. మరి రాష్ట్ర అధ్యక్షుల వారు మరి జిల్లాకు చేసిన సందర్భంగా అన్నారు వారు అంత్యసందర్భంగా ఆరంభించి వారికి అంబేద్కర్ కౌన్సిల్ జరగబడిన ప్రకటనలు తెలుసు ప్రదర్శన తెలియజేస్తూ చేస్తున్నాం. మరి డైనామిక్ లీడర్ మన బంజర్ గౌతమ్ గారిని ఈ బహుజన సంకల్ప సభ ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం.